ఒక్కోసారి మనకు తెలియని గమ్యం, విధి రాసిన గమ్యం, తలరాతలో బలవంతంగా రాయబడ్డ గమ్యం మనకు ఆలస్యంగా పరిచయం అవ్వచ్చు. లేదా ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో నీవు ఆలస్యంగా నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుకు పెట్టుకో, ఆ రాజ్యంలో నీ బలం, నీ క్యారెక్టర్ నీకు తెలియని ఒక హనుమంతుడివి అని. కేవలం ఆ రాజ్యానికి, ఆ ప్రపంచానికి, రాబోయే కాలానికి కాబోయే ఒకే ఒక రాజువు నువ్వు. జస్ట్ ఓపెన్ యువర్ ఇమాజినేషన్ విండో అండ్ సీ యువర్ వరల్డ్. యువర్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ సింహాసనాన్ని అందుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించి విఫలమై ఉంటారు. ఎందుకంటే ఆ సింహాసనం నీకోసం ఎదురు చూస్తుంది కాబట్టి. నీవు గనక సరైన సమయానికి సరైన ప్రయత్నం చేయకపోతే చీకట్లో నీడలా నీ జీవితం, నీ జీవిత గమ్యం, దేవుడు నీకోసం రాసిపెట్టిన కళ చీకట్లో నీడలా మాయమవుతూ వస్తుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకు. ఒక్కసారి నీలోకి నువ్వు వెళ్ళి నీ కలల ప్రపంచాన్ని వెతికే ప్రయత్నం చెయ్యి. నీ బలమేంటి, నీ ప్యాషన్ ఏంటి, నీవు ఏం చేయగలవు, ఏం చేయలేవు అని అడిగే ధైర్యం చెయ్యి. అప్పుడే నీకోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న, నిద్రావస్థలో ఉన్న, నీకే తెలియని ఒక అదృశ్యపు మనిషి నీకు కనిపిస్తాడు. వాడే నీ బలం, ఆయుధం, కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే రథసారథి. నీ కష్టాలన్నీ చిటికలో మాయం చేసే జీనీ కూడా అతడే. జస్ట్ నాక్ ద డోర్ అంటిల్ your hidden power open your gates. Try to search your superhuman power hidden in you. ఎంతో మంది శత్రువులను ఓడించాను, ఎన్నో వాదనల్లో గెలిచాను, ఎన్నో మనసులు గెలిచాను. అయినా సరే నాకు విజయం దక్కడం లేదు అని అనిపిస్తుంది కదా. అయితే ఒక్కసారి ఇది విను. బయట ప్రపంచంలో ఉన్న శత్రువులను, మిత్రులను జయించడం విజయం కాదు. నీలోని నిన్ను గెలిచినప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నిన్ను నువ్వు వెతికినప్పుడు, నీ శక్తిని, నీ సంకల్పాన్ని బయట ప్రపంచానికి చూపెట్టిన రోజే నీవు అసలైన విజయాన్ని, సంతోషాన్ని పొందగలుగుతావు. ఒక్కసారి మీలో ఉన్న జీనీని తట్టి నిద్రలేపే ప్రయత్నం చెయ్యి. ఆ అద్భుత మనిషిని బంధించబడి ఉన్న బంధాలను బ్రద్దలు కొట్టే ప్రయత్నం చెయ్యి. ఏదో ఒక రోజు వాడు తప్పకుండా నిద్రలేస్తాడు. నీవు చేసే ప్రతి ప్రయత్నానికి ప్రాణం పోస్తాడు. ప్రతి ఒక్కరిలో చిన్నప్పటి నుండి తమ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వల్ల, తమ కుటుంబం పరిస్థితిని చూసో, తమ నాన్న, అమ్మగారు పడుతున్న కష్టాన్ని చూసో, లేదా తనకు జరిగిన అవమానానికి, తన కుటుంబానికి జరిగిన అవమానానికో తనలో సంకల్పం అనేది ప్రాణం పోసుకుంటుంది. ఈ దృఢ సంకల్పం చిన్నప్పటి నుండి పెద్దయ్యేలోపు ఏ వయసులోనైనా ఒక సాధారణ మనిషిని అసాధారణ మనిషిగా మార్చివేయవచ్చు. సరిగ్గా ఇక్కడే జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సంకల్పం అనే విత్తనం నుండే జీవితం అనే మహావృక్షం తయారవుతుంది. ఏదో తిన్నా, తాగినా, ఫ్రెండ్స్తో లైఫ్ని ఎంజాయ్ చేశా అని కాకుండా, నా వయస్సు కరిగిపోయేలోపు, నా జీవితం ముగిసిపోయేలోపు, నా శరీరం పంచభూతాల్లో కలిసిపోయేలోపు, నాలో ఉన్న శక్తి ఇంగిపోయేలోపు, నాలో బగబగా మండుతున్న సంకల్పాన్ని ఎలాగైనా నిజం చేసుకోవాలి. ఈ లోకంలో అందరిలా పుట్టి పెరిగి భూమిలో కలిసిపోకుండా, ఎవ్వరూ గుర్తించని పనికిరాని మనిషిగా మిగిలిపోకుండా, ఎవ్వరికి ఉపయోగపడని అందరికీ భారంగా మారే మనిషిగా కాకుండా, 10 మందికి పట్టెడన్నం పెట్టే స్తోమత నీకు వచ్చేంత వరకు, ఆపదలో 10 మందికి సహాయం చేసే స్థాయికి నీవు ఎదిగే వరకు, 10 మందికి నీవు ఉన్నావు అన్న ధైర్యం వచ్చే వరకు, 10 మందికి ఆదర్శంగా మారే వరకు నీ స్థాయి పెరగాలి. అప్పుడే నీ జన్మకు, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఒక సార్థకత ఉంటుంది. ప్రయత్నాన్ని పక్కన పెట్టి అవకాశాల కోసం ఎదురు చూసే ఏ ఒక్కడు ఇంతవరకు సక్సెస్ కాలేడు. ఆటుపోట్లను తట్టుకుంటూ, ఎదురు దెబ్బలను తట్టుకుంటూ, అవమానాలను, అవహేళనను తట్టుకుంటూ, గడిచిన కాలం చెప్పిన అనుభవాలను గుర్తించుకుంటూ, ఒక మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళినప్పుడే కొద్దిగా ఆలస్యమైన
నీవు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది. ఏదో ఒక రోజు నీ కల నిజమవుతుంది. అంతేకాని ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ప్రణాళికలు వేసుకుంటూ నీ చుట్టూ ఉన్న కాంపిటీషన్ని గుర్తించకుండా, తెలుసుకోకుండా సుఖమైన కంఫర్ట్ జోన్లోనే నీ యుద్ధాన్ని, ఆయుధాలను తయారు చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు ఆ ఆయుధాలే నీ పతనానికి మారణాయుధాలుగా మారిపోతాయి. రేపు మొదలు పెడదాంలే, మంచి రోజు చూసుకొని మొదలు పెడదాంలే అని ప్రతిరోజు నువ్వు చేసే పనిని వాయిదా వేసుకుంటూ వెళ్తే జీవితంలో గడిచిన కాలాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక్క సెకండ్ని కూడా వెనక్కి తీసుకురాలేవని గుర్తుకు పెట్టుకో. ఎక్కువగా ఆలోచించకుండా ధైర్యంగా ముందడుగు వేసి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అంతేకాని సంవత్సరాల కొద్దీ ఆలోచిస్తూ సమయాన్ని కాస్త వృధా చేస్తూ అవకాశాలన్నీ దూరం చేసుకుంటూ సోమరితనంతో కాలయాపన చేయొద్దు. ఎన్ని గొప్ప గొప్ప పుస్తకాలు చదివినా, గొప్ప గొప్ప మేధావుల సలహాలు తీసుకున్నా నిన్ను నువ్వు చదవకపోతే, నీ గురించి నువ్వు తెలుసుకోలేకపోతే, నీ టాలెంట్ను, నీ ప్యాషన్ని నీవు గుర్తించలేకపోతే నీ విజయం ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉంటుంది. నీకెప్పుడు జీవితంలో ఏదో సాధించలేకపోయాననే అసంతృప్తి మిగిలే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇన్స్పైరింగ్ విషయం. మరో రోజు మరో సరికొత్త ఇన్స్పైరింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.